హాయ్ అండి. మధ్యాహ్నం 1 అయిపోతుంది. అందరూ వంటలు చేసేసి రిలాక్స్‌డ్‌గా కూర్చొనుంటారు. సో, నాకు కూడా వంట అయిపోయిందనమాట. ఆహ్, ప్రేమ. ప్రేమనేది ఎంతటి రాయినన్నా కరిగిస్తుందని జెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో, నేనేమంటానంటే, ఆ రాయి ఉన్న ప్లేస్‌ని బట్టి ఆ ప్రేమ వల్ల కరుగుతుందా లేదా అనేది డిపెండ్ అయ్యి ఉంటుందని జెప్పి నేను చెప్తున్నాను. సో, ఎందుకంటే మనకంటూ ప్రతి ఒక్కళ్ళకి ఏమనిపిస్తుందంటే మనకంటూ ఒక సోల్‌మేట్ ఉంటారు, ఉండాలి, ఉంటే బావుంటుంది అనుకుంటారనమాట. ఎందుకంటే మనం తప్పు చేస్తే ప్రేమగా "నువ్వు తప్పు చేశావు" అని చెప్పగలగాలి. తిట్టాలి, అది కూడా ప్రేమగా తిట్టాలి. ఆహ్, మందలించాలి. ఇంకా చాలా చాలా చేయాలని చెప్పేసి అందరం అనుకుంటూ ఉంటాము. మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా కూడా, ఆ ప్రేమనేది కోరుకుంటానే ఉంటామండి. మన మనసు అలా కోరుకుంటూ ఉంటుంది. సో, నా వరకు ఏంటంటే, మా డ్యాడీ ఉన్నప్పుడు సేమ్ నాకు అలాగే జరిగేదనమాట. ఏదైనా కూడా అంటే, కోరిందల్లా ఇచ్చేసేవారు అని నేను చెప్పట్లేదు. నేను ఏం అడిగినా ఇచ్చేవారు. బట్ ఏంటంటే, దాంట్లో ఉన్న కష్ట నష్టాలన్నీ చెప్పి, అది నాకు అర్థమయ్యేలా చేసి అప్పుడిచ్చేవారనమాట. సో, అందుకనేనేమో ఇప్పుడు లైఫ్ నేనిలా లీడ్ చేయగలుగుతున్నాను. ఆహ్, మా డ్యాడీ తర్వాత ఎవరన్నా ఉన్నారు అంటే గనక మా షన్ను. మా షన్ను ఈ మధ్య నేను చూస్తున్నాను కదా! కొంచెం నా కంట్లో నీళ్లొచ్చినియంటే విలవిల్లాడిపోతున్నాడనమాట. మా షన్ను పుట్టినప్పుడు మా డ్యాడీయే పుట్టారని చెప్పి నేననుకున్నాను. బట్ పోలికలేవి మా డ్యాడీ ఏమి రాలేదు. బుద్ధులు కూడా దాదాపుగా మా డ్యాడీ ఏమి రాలేదనమాట. బట్ ఈ ప్రేమది ఉంది చూసారా? అదొక్కటే మా డ్యాడీ నన్నెలా అయితే చూసుకునేవాళ్ళో, ఆ విధంగా ఇప్పుడు కొంచెం కొంచెంగా చూపిస్తూ ఉన్నాడు. అన్నీ కూడా మా డ్యాడీని నాకు గుర్తు చేస్తూ ఉన్నాడనమాట. సో, మా డ్యాడీ లేరు అన్న లోటు నాకు షన్ను ద్వారా తీరిందని చెప్పేసి ఇప్పుడు నేను అనుకుంటున్నాను. సో, అంత ప్రేమ చూపిస్తున్నాడు. ఆహ్, ఇది నాకు చాలా హ్యాపీగా ఉందనమాట. మా డ్యాడీ లేకపోయినా నా షన్ను నాకున్నాడు అనే కొంచెం ఒక చిన్న హ్యాపీనెస్ అయితే ఇప్పుడు నాకుంది. సో, మీలో ఎవరికన్నా ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్ గానీ, మెమరబుల్ పర్సన్స్ గానీ ఉంటే గనక కామెంట్ చేయండి.